సార్ మీ నియోజకవర్గం నుంచి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క వంగా గీత గారు, వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడ్డారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? అవకాశం ఎక్కువ పవన్ ఉందండి అనుకుంటున్నాం. మరి ఎలా ఉంటుందో తర్వాత. ఎలా ఉందండి వంగా గీత గారి పరిపాలన? వాళ్ళదే బాగుందండి. ఇందులో మాత్రం గాలి ఇలాగ ఉంది పవన్ గారికి. పవన్ గారు వచ్చే అవకాశం ఉంది, అవకాశం ఎక్కువ ఉన్నది. మరి ఇద్దరు మంచి పవర్ఫుల్ క్యాండిడేట్లుగా అనుకుంటున్నారు జనాలు. వాళ్ళతో పాటు మేము మామూలుగా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందండి. అని వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 100% కంపల్సరీగా పార్టీ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వంగా గీత గారిని ఇవన్నీ మరి ఒకసారి ఇవన్నీ చూసాం కాబట్టి ఈయన కూడా చూద్దాని ఉద్దేశం మీద మామూలుగా అభిప్రాయం ఉంది. ఎలా ఉంది వంగా గీత గారి పరిపాలన? చూసాం కదండి, 2 సార్లు చూసాం. అప్పుడైనా అది చూసాం కాబట్టి ఇది కొత్తగా మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో మెజారిటీ రావాలా, ఏదో గెలిపించాలనే ఉద్దేశంతో మొత్తం ఈ నియోజకవర్గం అంతా ఆయన మామూలుగా ఒక మాట మీద ఉంది. ఇంచుమించులో వంగా గీత గారికి మనం చేద్దామండి. వంగా గీత గారికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు? లేదండి, మాదైతే పక్క అగ్రహారం ఒకటి భీమనగరం నరసింహపురం గ్రామం అండి. మొత్తం అయితే వంగా గీత గారు. ఎందుకని బాగా చేసింది ఆవిడ పరిపాలన? బాగుంది ఆవిడ చేసిందండి. ఆవిడకి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన పార్టీలు మీద చేయలేము కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా, ఏమాత్రం అన్న ప్రభావం ఉంటుంది అంటారా? 50-50గా ఉంటుందండి. 10 అటు 10 ఇటు ఉంటుంది. కానీ వంగా గీత గారు రావాలనుకో. వంగా గీత గారు రావాలి. డిఫరెంట్ గా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎందుకంటే దేనికోసం అంటే ఆయన పార్టీ గురించి, ఆయన నిజాయితీకి ఓటు వేయడానికి వచ్చాం. ఆయన ట్రాన్స్పరెన్సీ, ఆయన నిజాయితీ, కరప్షన్ లేని పర్సన్ అతను. అతను వేల కోట్లు వచ్చి ఇన్కమ్ వదులుకొని ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాడు. అటువంటి కనిపించకపోతే ఇంకా ప్రజాస్వామ్యం వేస్ట్. ఇంకా మంచి మెజారిటీతో పక్క మంచి మెజారిటీతో వస్తాడు, ప్రజలందరూ ఆదరిస్తాడు. ఈ పిఠాపురం కూడా డెవలప్ అవుతుంది డెఫినెట్ గా. పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా? ఎందుకని ఎందుకని అంటే దానికి ఏముందండి, ఇప్పుడు కొన్ని పనులు వీళ్ళు డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి పనులు ఏం చేయట్లేదు లేదని. అది కాకపోతే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అందుచేత ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారని. ఎలా ఉందండి ఈ 5 ఏళ్ళలో వంగా గీత గారి పరిపాలన? మీ నియోజకవర్గం ఏమైనా డెవలప్ అయిందా? వంగా గీత గారు అంటే ఆవిడ ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఏం చేస్తారో ఏం చేయలేదు. ఆవిడ ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటున్నానండి. ఎందుకనండి ఆయన? అంటే ముందు ఆల్రెడీ వైసీపీ వచ్చింది కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వేస్తారేమో అని అనుకుంటున్నాను. ఎలా ఉందండి వంగా గీత గారి పరిపాలన? వంగా గీత గారి పరిపాలన బాగానే ఉందండి. అంటే కొత్తగా ఇప్పుడు జనసేన చూద్దామని అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఒక అవకాశం, మళ్ళీ వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని? ఈవిడ పరిపాలన బాగాలేదా? ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా. పవన్ కళ్యాణ్ కూడా వస్తే మాకు ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది కదా అని ఆయనకు ఒక అవకాశం వద్దామని. అంతే. వంగా గీత గారికి ఉందండి. ఏంటంటే ఆవిడ చేసి పనులు మంచిగా ఉన్నాయండి. 10-15 సంవత్సరాలు బట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి దిక్కుని కూడా ఓ సిమెంట్ రోడ్డు అవనాయి, ఓ నాయకత్వంగా అవనాయి, ఓ మంచికైనా చెడ్డకైనా ఆవిడ గారికి ఒక బెనిఫిట్ ఉందండి ఇక్కడ. అయితే ఈయన గారికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ ఈ సినిమాల ద్వారాగా ఏమన్నా ఫ్యాన్స్ ఉండాలి కానండి, పార్టీ పూలంగా అయితే మట్టుకు మాత్రం ఓటింగ్ తక్కువ పడుతుందని నా అధ్యాపకారంగా నేను అనుకుంటున్నానండి. వంగా గీత గారు వస్తే కూడా చాలా మంచిదండి. ఏంటంటే మా అందుబాటులో ఉంటారండి. రేపు పొద్దున్న మంచి అయినా చెడ్డ అయినా ఫోన్ చేతిలోకి ఎత్తుతారు. ఈయన ఫోన్ చేయనాకి ఎత్తడండి, ఈయన ఎక్కడ ఉంటాడో తెలియదండి. ఏదన్నా ఇదేంటి పని అని అడిగితే లంచగొడలాల మీరు ముగ్గురిని చేసుకోవచ్చు కాదని అడుగుతున్నాడు తప్ప కానీ ఇదేం పని అని ఎమ్మెల్యేకి ఆ మాటలే ఉందండి. ముగ్గురిని చేసుకుంటే ఇంకో ముగ్గురు మీరు చేసుకుంటే లంచగొడగలని అడుగుతున్నాడండి. అలాంటి వాడికి ఓటు ఎలాగేస్తారండి? క్రమశిక్షణ లేదండి, ఆయన న్యాయం లేదు, ఒక ధర్మం లేదు. ఆయన నచ్చినట్టు మాట్లాడుతున్నాడు, సినిమాల్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు సార్. అందుకని వంగా గీత గారు పక్కాగా 25,000-20,000 మెజారిటీ తోటి పక్కాగా గెలుస్తాడండి. పక్కాగా గెలుతుందండి వంగా గీత. ఆ నమ్మకం ఉందండి. ఆ నమ్మకం ఉమ్ము చేయరండి. ఆవిడ ఈ నియోజకవర్గానికి ఆడపడిసండి. ఆవిడకున్న బెనిఫిట్ ఇంకా ఎవరికీ లేదండి, ఏ ఎమ్మెల్యేకి లేదండి. మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ సపోర్ట్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు. దొంగలకి ఎన్నైనా సపోర్ట్ ఉంటుందండి, సరైనోడికి ఎన్ని సపోర్ట్లు కావాలండి?
సక్రంగా పోయేవాడు ఒకడు చాలండి. రాజ్యం అంతా ఏలు కూడా ఒకడండి. వీళ్ళు 10 మంది గుంపులుగా వచ్చినా దొంగసాటుగా వచ్చినా 100 మందిని కావాలా. యథార్థంగా వచ్చినా ఇలా విధానంగా మాట్లాడి కూడా ఎవడో లేడండి. పక్కగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఒకడండి నాయకత్వంలో. ఒకవేళ 10 మందికి నచ్చచ్చు, 11 మందికి నచ్చపోవచ్చండి. లేబర్ని మంచి అయినా చెడ్డ అయినా ఆయన సన్నెత్తి కెపాసిటీ ఆయన గారికి ఉంది. రెండో వాడికి ఎవరికి లేదండి. ఈ పార్టీ కానీ మళ్ళీ ఏమన్నా టీడీపీ కానీ జనసేనకి కానీ ఓటు వేస్తండి ఈ లేబర్ ఏమన్నా అరుగుదల ఏమన్నా ఈ పార్టీ కానీ మారిపోతే ప్రతి పిల్లలు ప్రతి లేనోళ్ళు కూడా అనాథలు అయిపోతారండి. ఈ సీమాంధ్రలో కూడా ప్రతి ఒక్కరు ముందు దాగేసి విధానం వచ్చేస్తుందండి ఈ పార్టీ కానీ మారిపోతే. ప్రతి ఒక్కరు కూడా ఆ 2 ప్యాన్లకు గుద్ది ఆ అవకాశాన్ని మనం ఇస్తే ఆ వంగా గీత గారికి సీఎం గారికి మనం ఇస్తే ఈ 2 ఓట్లు ఎప్పుడైతే మనం వేసామో మన 5 సంవత్సరాలు మన ప్యానాలు మనం కాపాడుకుని ఈ నేల మీద ఒక ఒబ్బడిగా కొద్దిగో గొప్ప గింజో కొడుగో తాగి అవకాశం మనకి కల్పిస్తారు అని నా కోరిక ఉందండి. ఉన్నవాళ్ళకి మనిషి ఒక కోరిక ఉంటుంది. నాకు 90% వంగా గీత గారు ఎమ్మెల్యే గెలుస్తారు. పవన్ కళ్యాణ్ పక్క పవన్ కళ్యాణ్. ఎందుకని? అవమానం గురించి ఇప్పుడు అంతా ఓట్ల గురించి కదా, అవమానం గురించి. అవమానం ఇప్పుడు ఆయన చేసి ఉంటారు కాబట్టి దానికి తగ్గ చూంతాడు పద్ధతి ఆయన. ఇప్పుడు ఈయన ఉన్నాడు జగన్ గారు, ఆయన చేసుకుని వెళ్ళాడు. ఈయన దగ్గర ఈయన చేసుకుని వెళ్తాడు. ఒకసారి చూడమన్నా ఇప్పుడు ఈయన కూడా ఒకసారి చూడాలి కదా, అందరినీ ఒకసారి కదా. మరి వంగా గీత గారు పరిపాలన ఉంది ఇక్కడ ఏమైనా అభివృద్ధి? ఆవిడ పర్లేదన్న దాన్ని చెప్పాలంటే కానీ ఇప్పుడు అంతా వచ్చింది కానీ పక్క పవన్ కళ్యాణ్ గీత గారు వస్తారండి ఇక్కడ. గీత గారు అయినా కాపీ ఇప్పుడు కాపే అవును కానీ కాపీ కొంతమంది అలాగే కొంతమంది ఎలాగ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ వేసేది కొంతమంది అన్నారండి, వంగ గీత గారు వేసేది కొంతమంది అన్నారు. అది గీత గారు వస్తారండి. ముందు ఏ ఇంటికి చనిపోయినా ఏ పుష్ప జరిగినా ఏ కార్యం జరిగినా 5-5 వేలు చెల్లిపోయింది ఆవిడ ఇంటింటికి. ఏ కార్యం పిల్లలు చెప్తేనే హైదరాబాద్ వెళ్ళాలంటే 10 మంది 20 మంది వెళ్ళాలి నేను దగ్గరికి. ఇక్కడ పిఎల్ ఎడతాడు పెట్టమని ఎడతాడు, పిఎల్ ఎత్తారండి ఇక్కడ. అందు గురించి ఇక్కడ గీత గారు మా అందుబాటులో ఉంటుంది కాబట్టి గీత గారికి వేస్తారండి ఇక్కడ. గీత గారు నేనే కాదు మొత్తం మీద అంతా ఈ మన నియోజకవర్గం అంతా పవన్ కళ్యాణ్ రావాలని చూస్తున్నాం. అయినా వంగా గీత గారు చేసిన పొరపాటు ఏం కాదండి. అదే పవన్ కళ్యాణ్ వస్తే మనకి ఏదో వృద్ధి వెళ్తుంది. మనకి ఏదో సీఎం లెవెల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే మరి ఆయన్ని ఒక రకంగా చూడాలని గెలిపించుకోవాలి అవకాశం. అది ఈ వంగా గీత గారికి వెళ్తారండి ఏ రకమైన ఆవిడకి వంగ. మరి ఆయన కొంచెం సినిమా హీరో అంటే అక్కడ సినిమాల్లో ఇక్కడేం పనులు వాడు సినిమా కాపునాడు అని పెట్టాడు అతను. ఒక కాపుడు ఒకడే వేస్తాడు, ఉన్నవాడు ఒకడే వేయడు. ఉన్న కులాలన్నీ పల్లి ఉన్నది, వాడోళ్ళు ఉన్నారు, చెట్టుబల్జీలు ఉన్నారు, గొల్లలు ఉన్నారు, ఇవన్నీ కూడా ఎలవలు ఉన్నారు. ఇవన్నీ ఎవడో వేయడు. వైఎస్ఆర్ నాయకురాలు వంగా గీత గారిని ఎక్కుతుంది. రేపు జగన్ గారు సీఎం అవుతున్నాడు. గీత గారు గెలుస్తారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బోలు పథకాలు ఇచ్చారండి, అందరికనే బోలు పెట్టాడండి. ఈయన బాబుతో జాబ్ అన్నాడు, బాబు లేదు. మళ్ళీ ఇప్పుడు అలా చెప్తారు, ఏ కూటమి అంటారు. కూటానికి ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నా గ్యారెంటీ ఉన్నారండి? లేరు. ఈయన మాట ప్రజలు నమ్మడానికి ఏమి ఇవ్వలేదండి. అప్పట్లో మామూలుగానే డ్వాక్రా మహిళలు రుణాలు కొడతా అన్నాడు, కొట్టలేదు. తర్వాత మామూలుగానే రైతులు రుణమాఫీ అన్నాడు, రైతులు రుణమాఫీ చేయలేదు. ఆయన ఏ పథకం కొంచెం చేయలేదు, ఏ పథకం ఇవ్వలేదు. 14 సంవత్సరాలు సీఎం అని అనుకోవడం తప్ప ప్రెస్టేజ్గా ఆయన ఏమీ చేయలేదు. ఏమి చేయదని గెల ప్రజలు అలా నమ్ముతారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, జలకాలు అన్నాడు, రైతులకి బోర్లు ఫ్రీగా కొట్టించాడండి. వాళ్ళకి కరెంట్ ఫ్రీ ఉచితంగా ఇస్తున్నాడు. ఇలాంటి బోర్లు పథకాలు ఇచ్చాడండి ఆయన. ప్రతి ఓడికి లబ్ధి పొందనంటే కుటుంబం అంటే ఏది లేదు. ఎవడ తర్వాత ఆ తాకట్టు తగ్గట్టుగా ఆడికి ప్రతి ఓడికి అందింది, ఏదో పథకం లబ్ధి పొందిందండి. ఆ పొందింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు అంటే కార్యకర్తలకి మన వైసీపీ గవర్నమెంట్ లో దొరక్క కార్యకర్తలు జనాలు పోగొత్తలే కానీ ప్రజల్లో మాత్రం జగనే ఉన్నాడు, జగనే అవుతాడు. 100కి 75%, 100% మళ్ళీ 75% కాదు, 100కి 100% జగనే అవుతాడు. 100కి 100% కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకని? మరి ఇప్పుడు వ్యతిరేకత ఇప్పుడు మొదలైంది. వంగ గీత గారు వస్తారు, అటు పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క గుర్తు అని. మరి ఇటువంటి పోటీలో గెలిచే అవకాశం ఉందంటారా? అలాగని వ్యతిరేకత ఏమీ లేదండి. ఇక్కడ అభిమానం కూడా ఎక్కువైపోద్దండి. మా పిఠాపురం ఇప్పుడు ఈ 3 రోజులు బట్టి నుంచి లేకపోతే ఈ 10 రోజులు బట్టి నుంచి మామూలుగా లక్షలు జల్లేసినా సరే అండి పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు సూటిగా 1,00,000 ఓట్లు మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుతున్నాడండి. తప్పనిసరిగా గెలుతున్నాడండి. 1,00,000 ఓట్లు మెజారిటీతో గెలుతాడండి.
ఎలా ఉందండి వంగ గీత గారి పరిపాలన? గీత గారి పరిపాలన ఈ సునామీని ఎవరు తట్టుకోలేరండి. కూటాన్ని సునామీ కింద గెలుతుందండి. చంద్రబాబు నాయుడు సీఎం అండి, మోడీ గారు ప్రధానమంత్రి అండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే పక్క ఇంకా చూడక్కర్లేదండి. మోడీ ప్రధానమంత్రి అండి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే అండి. గెలిచి గ్యారంటీ గెలుతున్నారండి. నిలబడడానికి పని అవదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వంగ గీత గారి పరిపాలన బాగాలేదు. ఒకసారి 2-3 చుట్లు చూసే ఉన్నామండి. ఒకసారి కొత్త అభ్యర్థి, తర్వాత ఒక సీఎం క్యాండిడేట్ ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నాడంటే మేమంతా కలిసి కట్టుగా చేసి చేద్దామని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం ఇద్దామని. ఇప్పుడు పిఠాపురం అంటే కాకినాడ అని చెప్పుకునేవారు, కాకినాడ దగ్గరలో. ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్ గా ఆయన పోటీ చేస్తాం తెలిసింది. ఎలా అనిపిస్తుంది మీకు? అంతా కూడా అయిందే నెగ్గిద్దండి. వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్ ఎవరు గెలిచినా తక్కువలోనే వస్తారండి. బాగా తక్కువ దెబ్బగానే ఉంటుంది. దెబ్బగానే. మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు రావాలనుకుంటున్నారు? అభిప్రాయం అండి, కుర్రోళ్ళు పవన్ కళ్యాణ్ అంటున్నారు, పెద్దోళ్ళేమో మామూలుగా అది అంటున్నారు. అంటే వంగ గీత అంటున్నారండి. ఏంటంటే డైరెక్ట్గా ఎవరికి రూపాయి వచ్చినా డైరెక్ట్గా ఇంటికి వస్తుంది మనిషికి, బోకరు లేకుండా. పవన్ కళ్యాణ్ ఎత్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన గీత గారి పరిపాలన బాగాలేదు. లేదండి, మొన్న పోయిన టర్మ్లోనే ఎంపికం చేశారు కదా. ఎంపికం చేసినప్పుడు నీరు దాసిడి రాజా ఏరియాకి అమ్మేసుకున్నారండి. దాసిడి రాజా గారు మన ఏరియాకి అమ్మేసుకున్నారు. వంగ గీత గారు దర్బా గారు కలిపి గ్రామంలో ప్రజలందరినీ ఏడిపించారు. ఏడిపించడం వల్ల మాకు పంటలు బాగా పండలేదు. ఆ తర్వాత ముందు టీఆర్పీ తరఫున అధికారంలోకి వచ్చాక ఆ ఏరియాలో కూడా అప్పుడు కూడా ఏం చేయలేదు. ఆ 5 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనండి గీత గారి పరిపాలన బాగాలేదనా? బాగానే ఉంది, బాగున్నా కొత్త కదా, కొత్త మీద అలాగే ఉంటుంది. ఒక అవకాశం ఇద్దారా ప్రతి వాళ్ళు? ఎక్కువ పవన్ కళ్యాణ్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే వంగ గీత గారు ఎమ్మెల్యేని బాగా చేశారు, ఎంపీ కింద పెద్ద చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మినిమం లేదంటే 50 లక్షల కోట్లు మెదడితే గెలుపుతారు. ఎందుకంటే మాకు ఇక్కడ టూరిస్టులకి ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలు బాగా భక్తులు బాగా వస్తున్నారు. దానివల్ల దత్త స్వాములు శక్తిపీఠం మొత్తం ఉన్నాయి. ఇంకా ట్రైన్ కూడా చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగాల. అది పవన్ కళ్యాణ్ వస్తే ట్రైన్ అవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం అంటే సగటు జనాభాకి తెలుసు. ఈయన పోటీ చేసిన తర్వాత మొత్తం ఆల్ ఇండియా మొత్తం తెలిసింది. సో మీరు ఆయన ఇక్కడ పోటీ ఈ నియోజకవర్గం ఎంచుకోవడం మీ ఇక్కడ ప్రజలు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? పవన్ కళ్యాణ్తో ఒకసారి సీఎం కేటగిరీ మాట్లాడతాం అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కేటగిరీ మరి పొత్తు వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. రాబోయే తరంలో సీఎం కెపాసిటీ ఉంది, ఆయన గెలుస్తారు. గెలుస్తారండి. పిఠాపురం మాత్రం పక్కన గెలుస్తారు. ఇంకా పిఠాపురం నియోజకవర్గం ఇంకా తేడా ఏమి ఉండదండి, ఇంకా వన్ సైడ్ అండి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉన్నారని, అభిమాన కూటమి ద్వారానా లేకపోతే మంచి చేస్తారన్న ఉద్దేశం? అభిమానులు అండి, అభిమానుల ద్వారాగానండి. కూటమేమో కాదండి, అభిమానుల ద్వారాగానండి. ఫ్యాన్స్ ఎక్కువ అండి ఇక్కడ, ఫ్యాన్స్ ఎక్కువ. ఆయన కూడా పరిపాలన చూద్దారనండి. ఆయనకు ఒక అవకాశం ఆయన అసెంబ్లీకి పంపించాలని కోరిక. చేస్తాడండి, చేయడానికే మంచి చేస్తాడని కదండి. అందరూ జనం అందరూ ఒకసారి చూద్దారు. మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారా? లక్ష మెజారిటీ అలాగే గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీ, ఇంకేం డౌట్ లేదండి అందులో. మరి ఆపోజిట్ లో కూడా వంగ గీత గారు ఉన్నారు. ఆవిడ ఇది వరకు పరిపాలించిన ఏం పని అవదండి వంగ గీత గారు అట. ఇంకా ఈయన తప్ప ఇంకేం పని అవదండి ఎవరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పక్కా అయిపోతారండి ఇక్కడ డెఫినెట్. నాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నాకు అన్ని రకాలుగా బాగుంది. అదొకటే చెప్తాను నేను, అంతకంటే. ఓకే, ఇక్కడ అన్ని రంగాల్లోని రాజశేఖర రెడ్డి గారు పరిపాలన వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు అంతా బాగుందండి. నిజంగా పిఠాపురం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఈ రోజు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు పిఠాపురం వైపు చూస్తుంది. మోదీ, అమిత్ షాలు కూడా, ప్రధానమంత్రి కూడా ఏంటి పిఠాపురం ఏంటి, అక్కడ ఉన్న చరిత్ర ఏంటని తెలుసుకునే పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల జరుగుతుంది. అటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం ద్వారా ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. అలాగే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది ఇక్కడ వ్యాపారాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క జీవన విధానంలో మార్పు వస్తుందని చెప్పి మేము అందరూ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాం. ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 100% గెలవాలి, గెలుస్తారు.
భారీ మెజార్టీ చరిత్ర సృష్టిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు 100% అండి. ఎందుకంటే ఆయన చేస్తారని నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. ఏ నాయకుడైనా చేస్తాడనే వేస్తారు ఓటు. ఆ నమ్మకం వాళ్ళు నిలబెట్టుకోకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళు నిలబెట్టుకోకపోతే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మళ్ళీ అదే నమ్మకంతో పవన్ కళ్యాణ్ నిలబెట్టి. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అందరూ గెలవాలనుకుంటున్నారు? ఆయన అభిమానమా, ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఆయన పోటీ చేసిన ఇదివరకు 2 ఊళ్ళో ఆయన ఓడిపోయారు. కానీ అక్కడ పరిస్థితులు వేరు, కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఆయన నెగ్గి తీరాలి. ఇక్కడ నెగ్గించుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఇప్పుడు అలాగే గతంలో ఆయన 2 చోట్ల భీమవరం అటు గాజువాక ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన ఏది నియోజకవర్గం ఎంచుకుంటాడని అందరికి ఆసక్తే. ఆయన పిఠాపురం ఎంచుకోవడానికి మీకు ఎలా ఉంది ఆ ఫీలింగ్? మాకైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. పిఠాపురం అదృష్టంగా ఫీల్ అవుతుందండి. ఆయన ఇక్కడ నిలబెట్టుకున్నాం, మేము నిలబెట్టుకుంటాం పూర్తిగా. మీరు మంచి మెజారిటీతో గెలిపించుకుంటారని ఆయన మెజారిటీ వస్తుంది, గెలవడం ఖచ్చితం. మెజారిటీతో ఓకే, ఆంధ్రాలో మంచి మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే మీరు వేస్తారా పవన్ కళ్యాణ్ గారి ఓటు? ఓటు అన్నది బూత్లోకి వెళ్ళిన తర్వాత మారుతుందండి, ముందుగా ఏం చెప్పలేము కదండి. అదండి పవన్ కళ్యాణ్ గారు అనుకో. గత ప్రభుత్వంలో వంగా గీత గారు పరిపాలన బాగున్నాయండి. ఇక్కడ కొంతమంది బాగున్నాయి అంటున్నారండి, కొంతమంది బాగోలేదు అంటున్నారండి. కంపల్సరీగా ఉంది సార్. ఇప్పుడు మోడీని కలాలంటే అతనికి డైరెక్ట్ పర్మిషన్ ఏదైనా చెయ్యాలన్నా డైరెక్ట్ గా ఎంపీలు అంటే అపాయింట్మెంట్ తీసుకొని ఈ టైం చూసుకుని అతనికి అలాగా ఉండవద్దు కదా. డెవలప్ చేయడానికి అతను మోడీని కలిసి అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గెలిచితే నిధులు కానీ అవి కానీ వచ్చి ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. చాలా బాగుంది అంటే నాకు తెలియదు, ఇక్కడ సిచ్యువేషన్ నాకు తెలియదు, ఎందుకంటే మాది వైజాగ్. కాకపోతే ఏంటంటే రాజకీయ పరంగా చూసుకున్నా పవన్ గారు కొంచెం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి డెవలప్ అవుతుందేమో అని. వంగా గీత గారు, జగన్ బాబు అండి. ఫ్యానే రావాలనుకుంటున్నాను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు? అంటే ఇంతకంత మరి అందరం ముసలండి, అమ్మ ఒళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదండి, మరి తిన్నవాళ్ళు ఎందుకు వేయండి, మేము ఎప్పుడు వేస్తామండి. ఆయన వల్ల మీరు లాభపడ్డారు. అలాగే అండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నాం. ఇక్కడ వంగా గీత గారు రావాలనుకుంటున్నాం. అమ్మ మమ్మల్ని సంధి పెట్టేసుకున్నారండి. మనం పవన్ గారు గెలుస్తారండి. ఆల్రెడీ వంగా గీత గారు ఎమ్మెల్యేగా చేశారండి, ఎంపీగా ఓటు వేసామండి, ఆవిడకి 2 సార్లు వేసామండి. ఇప్పుడు పవన్ గారిని చూస్తామండి. పవన్ గారి పిఠాపురం పోటీ చేయడం చాలా అదృష్టం అండి. ఆయన ఇక్కడ నిలబడినందుకు మీరు అదృష్టం, చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఆయన మంచి చేస్తారని. ఆయన మంచి కదండి, మంచి చేస్తారండి. ఎక్కడికి వెళ్ళి మంచి చేయడానికి పోరాడతారండి. ఓకే అండి, మా ఓటు ఆయనకే వేస్తామండి. మంచి మెజారిటీతో గెలిపించుకుంటారా? ఫుల్ మెజారిటీ వస్తుంది. 1,00,000 ఓట్ల మెజారిటీ, కనీసం 10,000 అటు ఇటులో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయనకి కంపల్సరీ ఒకవేళ అప్పుడు రాముడు ఉన్న దాంట్లో రాక్షసులు ఉన్నారండి, ఇప్పుడు ఎలాగ ఉంటారండి. రాక్షసులు ఎక్కడ ఎంటాడరండి, ఎలా ఎంటాడుతూనే ఉంటారు రాక్షసులు. రాక్షసులు కూడా ఏమీ లేదండి. పవన్ గారు స్వతంత్రంగా వెళ్ళి ఓటు వేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందా వంగా గీత గారు వల్ల? గెలుస్తారండి కంపల్సరీ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి? చాలా బాగా ఫీల్ అవుతుందండి. పిఠాపురం అంటే మాకు పెద్ద పేరు. తర్వాత ఎప్పుడైనా ఏ ఊరన్నా వెళ్తే కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పాల్సి వస్తుంది. అదే ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పాల్సి. కాకినాడ మర్చిపోయారు, ఇప్పుడు పిఠాపురం అది కాకినాడ మర్చిపోయారు. అంత పవన్ కళ్యాణ్ గారు, అంత పవన్ కళ్యాణ్ వల్ల. ఇప్పుడు ఆయన మీద అభిమానంతో అలా మాట్లాడుతాను, లేదంటే ఆయన మంచి చేస్తారని నమ్మకంతో ఓటు? ఆయన మంచి చేస్తారని నమ్మకంతో. వంగా గీత గారు ఎంపీగా చేశారు కానీ ఏం చేయలేదు మాకు. మేమే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనమ్మా? మాకు ఏదైనా చేసేది ఉంటాడు, మాకు ఏమి చేయలేదండి. ఈయన వచ్చాక ఎక్కడ పోతులో జగన్ గారు ఎక్కడ ఏ గోతులు ఉన్నా ఆ గోతులు ఉన్నాయండి. పైకి లేకలేదు, కిందకి లేకలేదు. ఎక్కడో లేనోళ్ళకి అక్కడెక్కడో ఇచ్చారు లోన్లు, ఇల్లు మాకు లేవేమి. మా ఆంధ్ర సైట్ కాలంలో లేవండి, జైలు లేవండి. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి వేసుకుంటామండి ఓటు. మరి వంగా గీత గారు ఇది వరకు ఎమ్మెల్యేల వల్ల ఏం చేయలేదండి మాకు. సైట్ కాలం కూడా లేవండి మా ఊరికి. వచ్చి చూడాలి సార్. మీ ఊరు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు? తిరిగారా? ఆటో తిరుగుండే ఏరియాకి వచ్చారండి. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, ఆపోజిట్ లో వంగా గీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు 100% పవన్ కళ్యాణ్ గారు అండి. ఇక్కడ 100% యాక్చువల్గా ఏంటంటే ఆయనది విన్ అయిపోయినట్టే. రిజల్ట్ కోసం చూస్తున్నారు జనం. ఎందుకంటే
జనాల ఒక ఇది వచ్చింది. గీత గారిని మేము విమర్శించలేం కానీ, ఎందుకంటే గీత గారిని గెలిపించింది మేమండి. ఈరోజు ఆవిడ ఇదే పార్టీ తరపుని మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మెగా ఫ్యామిలీ ఆపోజిట్ ఉంటే ఆవిడ డ్రాప్ అయిపోయి ఉద్దేశం ఆవిడకుంది. కాకపోతే పైన ఉన్న జింకిగాడు ఆ ప్రెస్టేజ్ కి ఎంతైనా ఖర్చు పెడతానో ఖర్చు పెట్టించి ఆయన ఓడించాలి, ఒక ఆడదాంతో ఓడించాలన్న కాన్సెప్ట్ లో ఉన్నాడు. జింగిడి అసలు ఏమో అక్కడ ఏం పని అవ్వండి. అంటే ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే వంగ గీత గారు ప్రజారాజ్యంలో మేము గెలిపించాం, మేము అందరం గెలిపించాం. అంటే మా క్యాస్ట్ అని మేము ప్రత్యేకంగా చెప్పాం. ఇక్కడ క్యాస్ట్ కడుతున్నారండి. ఇప్పుడు కులాలకి అతీతంగా వాళ్ళ అన్నదమ్ములు అందరూ చేస్తుంటే క్యాస్ట్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. క్యాస్ట్ కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, నా కొట్లో పనిచేసి కొరడో క్యాస్ట్, నా దగ్గరికి వచ్చి కస్టమర్లు 100 రకాలు ఉంటారు. వాళ్ళందరూ క్యాస్ట్ పరంగా మనం చూడకూడదు. ఈ రాజకీయం కూడా కేవలం అవతల మనిషిని డ్రాప్ చేయడం కోసం క్యాస్ట్ 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 అంటారు. క్యాస్ట్ కాదండి, ఆయన కుల మతాలకు అతీతంగా వస్తున్నాడు. ఇప్పుడు క్యాస్ట్ అంటే మరి ఈయన ఏం చేశాడు, నా ఎస్సీ సోదరులు అంటున్నాడు, 27 పథకాలు తీసి పడేసాడు. వాళ్ళకి తెలీదా? కొంతమంది తెలిసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, కొంతమంది తెలీదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నని చెప్పి 100 రూపాయలు కరెంట్ బిల్ ఎవడో కట్టినోడు లేడండి. ఇలా 30,000, 10,000, 25,000 కట్టి అప్పుడు కరెంట్ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. లేబర్ దేనికి 10 రూపాయలు అలా గడితే కానీ చేసుకోలేని వాళ్ళు ఈరోజు కరెంట్ బిల్ కడుతున్నారు. ఇదంతా తెలియదు. అట్లా 300 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఎవడికి ఇచ్చాడు బొక్క? ఇక నేను కొట్టేట్టి మామూలుగా మన మీటర్ మార్చండి 3 నెలలు అయింది. ఫస్ట్ నెల 3 నెలలు ఏం ఆడితే మేము పొద్దున్న సాయంత్రం 6 గంటలకు అయితే 8:30 కొట్లు కట్టేస్తాం. ఆ చూపులెట్లు ఎరుగుతాయి, లేకపోతే ఫ్యాన్ తిరుగుద్ది. 480 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది 2 నెలలు. మొన్న 1100 వచ్చింది. ఏంటంటే ఏమో ఎవడ తెలిసి అది చెప్తున్నారు అరికదలు. ఆడేదో చెప్తాడు ముందు బిల్లు గిట్టారు, నీ అమ్మ బిల్లు చూసుకోరా బాబు ముందు ఇదిగో అడ్డేసాం 1 బిల్లు వచ్చింది. ఇంకెవడ చెప్తాండి? కరెంట్లో పెంచాడు, ఆయిల్లో పెంచాడు, పప్పులు తెప్పులు ఉప్పులు ఆయిల్ అన్నింటిలో పెంచాడు. పెట్రోల్ డీజిల్ అంటున్నాడు కదా, మోడీ గారు పెంచారు అంటున్నారు. మోడీ గారు 35% తీసుకుంటే ఈయన 5% తీసుకోమనండి. ఇప్పుడు మనకి పెట్రోల్ ఉందండి 35 రూపాయలకు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 35 రూపాయలకి వస్తే స్టేట్ ట్యాక్స్ ఎంత వేస్తున్నారు? 30 దింగుతున్నాడు. సెంట్రల్ ట్యాక్స్ 30 తీసుకుంటున్నాడు. మరి ఈడు దేవుడు కాబట్టి ఈడు మన దగ్గర మింగట్లేదు కాబట్టి ఒక 5% తీసుకోమనండి. అది 18% వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, 5% తీసుకోమనండి. మరి ఆడి మీద తోసేయడం ఎందుకు? ఆయన ఉన్నాడంటే ఇప్పుడు మరి కరోనా వచ్చినా చచ్చినా 3 సార్లు రైస్ బియ్యం కోటాలు ఇచ్చి ఆయన మేపుకుంటూ వచ్చాడంటే ఆయన ఉండడం వల్లనే. ఇలాంటి ఏదో పైన ఉంటే ఈ బాడీ మనం చచ్చిపోవాలి. కరోనా కాకుండా కరోనా వెళ్ళిపోయాక బతకలేక చచ్చిపోవాలి ఈ బాడీకి. అలా ఉందని పరిస్థితి. ప్రత్యేకంగా ఇది ఏం లేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే 10 రూపాయలు సంపాదించుకుంటా 10 మందిని పెంచాలంటే ఎవరి వల్ల కాదండి. ఇది మనమని కాదు, ఏదైనా సరే ఏ కంట్రీలో లేదు. మనకి వెనకాల వచ్చి ఆదాయం ఏమీ లేకుండా మధ్య నుంచి వచ్చేస్తే ఏమొచ్చేది? ఆదాయం ఏది మనకి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన తీసుకున్న 23 సీట్లే కాబట్టి 23 సీట్లలోనే ఆయన ఉన్న కొంచెం గట్టిగా ఉన్నాడు కాబట్టి 1-2 డ్రాప్ అయినా అవన్నీ వచ్చేస్తే ఆయన ఉన్నవాడు నాటకాలు ఏం కుదరవు. ఏమి సీట్లు రాకుండా నేను పూసలు కదిలించేసాడు. ఆపోజిషన్ 40 ఏళ్ళు ఉన్న చంద్రబాబుని పక్కన పెట్టేసి 23 సీట్లు 1 సీట్ కూడా రాలేనండి. పవన్ కళ్యాణ్ అపోజిషన్ లీడర్ చేసాడు, ఆడే చేశాడు. ఆడేంటి ఏం లేదండి, జనాలు ఏదో పిచ్చిలో ఉన్నారు. ఆ పిచ్చి పోవాలంటే కింద నుంచి తెగిపోవాలి. తెగిపోయాక పిచ్చి పోయిన తర్వాత ఉపయోగం ఏం లేదు. మీకు క్లారిటీగా చెప్పాలంటే పైన అధికారంలో ఆడి వస్తే మళ్ళీ సర్వనాశమే, ఏం చూడక్కర్లేదు. అంటే రావాల్సింది వేరంటే ఇప్పుడు ప్రభుత్వం మారాలి. ఇప్పుడు ఎవడొస్తాడనేది ఇంపార్టెంట్ కాదు, ప్రభుత్వం మారితే మొత్తం అంతా బాగుంటుంది. 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడతాం, తప్పదు మరి. ఎందుకంటే మన వెనకాల ఏమి లేదు. ఉమ్మడి రాష్ట్రం 9 సంవత్సరాలు విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి 9 సంవత్సరాలు ఏం లోటు తెలియలేదు. అదే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఇలాంటి ఎద ఉండుంటే ఈ వాడికి చెప్పట్టిన అడుక్కుంది మన అందరం.